guys, welcome to my channel Tech Hub. ఫస్ట్ SQL కోసం స్టార్ట్ చేసే ముందు మనకి డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఉన్నాయి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి మధ్య రిలేషన్ ఏంటి అనే వాటి కోసం నేర్చుకుందాం. సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. డేటాబేస్ అంటే ఏంటి అనేది నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ అనేవాడిని తీసుకుంటే కామన్గా స్టూడెంట్కి ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి? నేమ్, రోల్ నెంబర్, కాలేజ్ నేమ్. సో ఈ ఇన్ఫర్మేషన్నే డేటాబేస్ అని అంటాము. నెక్స్ట్, వాట్ ఈస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్? డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్. ఏదైనా డేటాబేస్లోకి కొత్త డేటాని ఇన్సర్ట్ చేయాలి అన్నా, అప్డేట్ చేయాలి అన్నా, డిలీట్ చేయాలి అన్నా ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక చెప్పినట్టు స్టూడెంట్ అనే డేటాబేస్ని తీసుకున్నట్టయితే స్టూడెంట్ అనేవాడు ఒక్కడే ఉండడు కదా. సో అలా మల్టిపుల్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ని డేటాబేస్లోకి పంపాలి అన్నప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్, మనకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ RDBMS, అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ DBMS. ఇప్పుడు RDBMSకి DBMSకి డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. RDBMSలో డేటా అనేది టేబుల్ ఫార్మేట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ RDBMS ఈజ్ MySQL, Oracle అండ్ SQL సర్వర్. DBMSలో డేటా అనేది ఫైల్ ఫార్మేట్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫర్ DBMS ఈజ్ MongoDB. సో అంతే గాయస్, డే 1 టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో SQL అంటే ఏంటి, ఎందుకు SQL యూస్ చేస్తాం, SQL అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో నేర్చుకుందాం. దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఎండింగ్ ద వీడియో ఫర్ టుడే. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.